హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో ఆర్డినో ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాము. మనకు మొదటిగా ఆర్డినో ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోవాలంటే మనకు కొంత బేసిక్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉండాలి. అలాగే C++ కోడింగ్ తెలుసుంటే చాలు. సో ఆర్డినో అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. దీన్ని ఉపయోగించి మనం ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అనేది సులభంగా చేయొచ్చు. సో ఇందులో మనకు ఆర్డినో తీసుకుంటే మనకు బోత్ హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. మనకు హార్డ్వేర్లో ఆర్డినో బోర్డు, అందులో మైక్రో కంట్రోలర్ ఉంటుంది, అలాగే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ని మనము IDE అంటాం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది కంప్యూటర్లో రన్ చేయడం జరుగుతుంది. సో ఈ సాఫ్ట్వేర్లో మనం కోడ్ రన్ చేసి బోర్డులో డంప్ చేసి మనము ప్రాజెక్ట్స్ అనేవి సులభంగా చేయవచ్చు. సో ఈ విధంగా మనం కోడ్ రాసి మనం అప్లోడ్ చేసి ఫిజికల్ బోర్డుకి చేసి మనం ప్రాజెక్ట్స్ సులభంగా చేయొచ్చు. సో ఆర్డినో చాలా వెరైటీ ఆఫ్ మైక్రో ప్రాసెసర్లు, కంట్రోలర్లు ఉంటాయి. అదేవిధంగా ఆ బోర్డులో మనకి ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్, డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్, USB కనెక్షన్ ఉంటుంది. అలాగే మనకు ప్రోగ్రామ్ని డంప్ చేయడానికి కంప్యూటర్ నుంచి మనకు పవర్ జాక్, రీసెట్ బటన్ అవి ఉంటాయి. సో ప్రోగ్రామ్ని మనం ఆర్డినోలో రాసే ప్రోగ్రామ్ని స్కెచ్ అని పిలవడం జరుగుతుంది. ఆర్డినో అనేది C++ కోడింగ్ రూల్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 2 ఫంక్షన్లు ఉంటాయి. సెటప్ ఫంక్షన్, లూప్ ఫంక్షన్ అనే 2 ఉంటుంది. సో సెటప్ ఫంక్షన్లో మనం మొదటగా ప్రోగ్రాంలో వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తాము, ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ని డిక్లేర్ చేస్తాము, అదే విధంగా లైబ్రరీస్ని డిక్లేర్ చేస్తాము. సెటప్ ఫంక్షన్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా మనకు లూప్ ఫంక్షన్ అనేది రిపీటెడ్గా ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో సెటప్ ఫంక్షన్ అనేది ఎప్పుడైనా సరే ఒకసారి రన్ అవుతుంది. మరియు ఫంక్షన్ లూప్ మనకు బోర్డు యొక్క కంట్రోల్ని మొత్తం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు బోర్డు అయితే ఆఫ్ చేయాలి లేదా రీసెట్ చేయబడుతుందో అప్పటి వరకు మనం డంప్ చేసిన ప్రోగ్రాంలో ఉన్న లూప్ ఫంక్షన్ కంట్రోల్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేయాలనేది బోర్డు. సో ఇందాక నేను చెప్పినట్టు వేరియబుల్ డిక్లరేషన్, సెటప్ సెక్షన్ ఉంది మనకు, అలాగే లూప్ ఫంక్షన్ ఉంది. ఇది ఒక సింపుల్ ప్రోగ్రాము. దీని ద్వారా మనం LEDని 1 సెకండ్ పాటు ఆన్ చేసి 1 సెకండ్ పాటు ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో సెటప్ ఫంక్షన్ చూసుకుంటే నేను పిన్ మోడ్ 13ని అవుట్పుట్గా డిక్లేర్ చేశాను. అలాగే ఈ లూప్ సెక్షన్లో నేను 13th పిన్ని మొదటిగా హై చేశానంటే ఆన్ చేస్తున్నాను, ఆ తర్వాత డిలే ఇస్తున్నాను, ఆ తర్వాత డిజిటల్ రైట్ 13, లో అంటే ఆఫ్ చేస్తున్నాను, ఆ తర్వాత డిలే ఇవ్వడం జరిగింది. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. సో ఆర్డినో అనేది బటన్స్తో, LEDస్తో, మోటార్స్తో, స్పీకర్స్తో, కెమెరాస్తో, టీవీస్, స్మార్ట్ ఫోన్స్ ఇలా వేరే చాలా రకాలైన డివైజెస్తో ఇంటరాక్ట్ చేయవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఎనీ ప్రాజెక్ట్ని, మనం ఎలాంటి ప్రాజెక్ట్నైనా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ని సులభంగా డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందులో ముఖ్య భాగం మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ అనేది ఒక చిన్న కంప్యూటరు. ఇందులో CPU, మెమరీ, క్లాక్ అండ్ అదర్ డివైజెస్ ఉంటాయి, పెరిఫెరల్ డివైజెస్. ఇంకా ఇది ఒకసారి ఒక టాస్క్ మాత్రమే చేస్తుంది అండ్ ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ కోసం అట్ ఎ టైం వాడచ్చు. ఎగ్జాంపుల్, మైక్రో కంట్రోలర్ అనేది ఈ ప్రింటర్లో ఉంటుంది, కార్స్లో మనకు ఎయిర్ బ్యాగ్స్ కోసం ఉపయోగిస్తాము, అలాగే ట్రాఫిక్ లైట్స్లో, అలాగే CC కెమెరాస్లో. ఇవి మార్కెట్లో మనకు దొరికే వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్డినోస్: ఆర్డినో నానో, ఆర్డినో లిల్లీ ప్యాడ్, ఆర్డినో మెగా, ఆర్డినో యూనో, ఆర్డినో మినీ, ఆర్డినో లెనార్డో. ఈ విధంగా మనకు వేరియస్ బోర్డ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అన్నిటికీ కోడింగ్ అనేది ఒకటే, ఫంక్షనాలిటీ కూడా దాదాపు ఒకటే. మనకేమిటంటే ఒక్కొక్క బోర్డు నుంచి మైక్రో కంట్రోలర్ మారుతుంది, అలాగే నంబర్ ఆఫ్ ఇన్పుట్ అనలాగ్ డిజిటల్ పిన్స్ కానీ ఈ నంబరు మనకు మారడం జరుగుతుంది. మన అప్లికేషన్ తగ్గట్టు మన బోర్డు ఎంచుకోవచ్చు. మన బోర్డు ఎంచుకున్నంత మాత్రాన కోడింగ్ అనేది ఏమి మారదు. ఏ బోర్డు అయినా కోడింగ్ అనేది ఒకటే. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినో యూనో తీసుకుంటే మనకి ఈ విధంగా 6 అనలాగ్ పిన్స్, 13 డిజిటల్ IO పిన్స్ ఉండడం జరుగుతుంది.
సో ఇది ఈ విధంగా రీసెట్ బటన్. యూఎస్బి పోర్ట్ అనేది మనకు కోడ్ డంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ టీఎక్స్ ఆర్ఎక్స్ ఎల్ఈడీస్ మనకు కోడ్ డంప్ అయినప్పుడు బోర్డులో ఈ టీఎక్స్ ఎల్ఈడీస్ ఆర్ఎక్స్ ఎల్ఈడీస్ వెలగడం జరుగుతుంది. పవర్ కనెక్టర్ మనం ఎక్స్ట్రాగా పవర్ సోర్సు మన యూఎస్బీ కాకుండా ఓన్లీ పవర్ని ఇచ్చుకోవాలనుకుంటే పవర్ కనెక్టర్ ఉంది. ఇది మైక్రో కంట్రోలర్. ఇక్కడ మనకు అనలాగ్ ఇన్పుట్ పిన్స్ ఉన్నాయి 6. పవర్ ఎల్ఈడి ఉంది, ఆన్ బోర్డ్ ఎల్ఈడి ఉంది. ఈ డిజిటల్ ఐఓ పిన్స్ 14 ఉన్నాయి. ఈ విధంగా గ్రౌండ్ పిన్స్ ఉన్నాయి. ఇది ఆర్డినో యూనో బోర్డు. సో ఇందులో 14 డిజిటల్ ఐఓ పిన్స్, 6 అనలాగ్ పిన్స్, పల్స్ విత్ మాడ్యులేషన్ పిన్స్. అనలాగ్ పిన్స్లో మనకు A0 to A15. ఇవి ఓన్లీ అనలాగ్ వాల్యూస్ని ఇన్పుట్గా మాత్రమే తీసుకుంటాయి. ఇవి అవుట్పుట్గా వాడడం కుదరదు అనలాగ్ పిన్స్. సో ఆర్డినో యూనో లో కాస్ట్ ఒక 500 దొరుకుతుంది. ఫ్లెక్సిబుల్, ఈజీ టు యూస్, ఓపెన్ సోర్స్లో ఉంటుంది. మనకు ప్రోగ్రామ్ అనేది ఈజీగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మైక్రో కంట్రోలర్ బేస్డ్. ఇది అట్మెగా 328 ప్రాసెసర్ కంట్రోలర్ని వాడుతుంది. ఇందాక చెప్పినట్టు 6 అనలాగ్ ఇన్పుట్ పిన్స్, 14 డిజిటల్ ఐఓ పిన్స్. ఇది ఆర్డినో మెగా బోర్డు. ఆర్డినో యూనోతో కంపేర్ చేస్తే మనకు ఆర్డినో మెగా బోర్డులో ఈ డిజిటల్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ చాలా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. అలాగే అనలాగ్ ఇన్పుట్ పిన్స్ ఎక్కువ ఉన్నాయి, పవర్ పిన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీ అప్లికేషన్లో ఆ పిన్స్ సరిపోవనుకుంటే, ఇంకా ఎక్కువ పిన్స్ కావాలనుకుంటే మనం ఆర్డినో మెగాకి వెళ్ళవచ్చు. లేదు ఇక్కడ చూసినట్టయితే మీరు ఆర్డినో యూనో బోర్డు ఉంది. ఈ యూనో బోర్డులో మనకు తక్కువ అనలాగ్ పిన్స్ ఉంటాయి, డిజిటల్ ఐఓ పిన్స్ ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఎక్స్ట్రా కనెక్టర్ లేదు పవర్కి, ఓన్లీ మినీ బి యూఎస్బి మాత్రమే ఉండడం జరిగింది. ఇది కాంపాక్ట్గా ఉంటుంది. మన కాంపాక్ట్ అప్లికేషన్స్కి మనకి ఈ పిన్స్ సరిపోతాయి అనుకుంటే మనం ఈ నానోతోనే ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. సో ఆర్డినో ఐడియా అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. మనకి ఇందులో కోడ్ రాసి అప్లోడ్ చేయొచ్చు ఆర్డినో బోర్డ్కి. ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇందులో ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది విండోస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్ పైన రన్ చేసుకోవచ్చు. ఏ ఆర్డినో బోర్డు కన్నా సాఫ్ట్వేర్ అనేది ఒకటే, దీన్ని దేనికైనా వాడుకోవచ్చు. సో మనకు రిక్వైర్మెంట్స్ ఏమిటంటే ఆర్డినో బోర్డు, ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లేదా లైనక్స్ ఉండాలి, ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మరియు మనకు బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ తెలుసుంటే మనము ఆర్డినో యూనో బోర్డు ఉంటే చాలు. మనకు కోడ్ డంప్ చేయడానికి యూఎస్బి పవర్ కేబుల్ ఉండాల్సి, అలాగే సిస్టమ్ కంపల్సరీ. సో ఈ విధంగా మనం ఒక ఆర్డినోని ల్యాప్టాప్ లేదా సిస్టమ్కి కనెక్ట్ చేయొచ్చు. మనం కనెక్ట్ చేసిన వెంటనే మనం ఈ ఫిగర్లో చూపించిన విధంగా ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మనకు బోర్డు వర్కింగ్ అని అర్థం. మనకు ఆర్డినో లాంగ్వేజ్ రాయడానికి మనకి ఇఫ్ ఎల్స్ లూప్స్, ఫర్ లూప్, వైల్ డు వైల్ స్విచ్ కేస్ మన సి ప్రోగ్రామ్లో వాడినట్టు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ వాడచ్చు. అలాగే ఈ ఆపరేటర్స్ ప్లస్ మైనస్, ఇంటూ, డివిజన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈ సిమ్ ఆపరేటర్స్ అన్నీ మనం సి ప్రోగ్రాంలో ఎలా వాడతామో ఇక్కడ కూడా వాడచ్చు. ఇక్కడ ఫంక్షన్స్ అనేవి కొత్తగా ఉన్నాయి. మనకు పిన్ మోడ్ అనేది మనకు పిన్ యొక్క మోడ్, దాన్ని ఇన్పుట్గా వాడతామా అవుట్పుట్గా వాడతామా అనేది డిక్లేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిజిటల్ రైట్ అనేది ఆ పిన్కి మనం హై వాల్యూ పంపించాలనుకుంటే పంపించచ్చు, లేదా లో వాల్యూ పంపించాలనుకుంటే డిజిటల్ రైట్ ద్వారా మనం ఏదర్ ఆ పిన్కి లో లేదా హై వాల్యూ పంపించచ్చు. అలాగే డిజిటల్ రీడ్ అనేది మన ఆ పిన్ నుంచి మనం వాల్యూని రీడ్ చేసుకోవచ్చు. డిలే అనేది మన ప్రోగ్రాంలో డిలే ఇవ్వడానికి పనికి వస్తుంది. అనలాగ్ రీడ్ కూడా అంతే, అనలాగ్ వాల్యూని రీడ్ చేస్తుంది. అనలాగ్ రైట్ అనేది అనలాగ్ అంటే మనకు కొంత వాల్యూ ఉంటుంది, డిజిటల్ అంటే ఏదర్ లో ఆర్ హై ఉంటుంది. అనలాగ్ అనేసరికి మనకు 1 to 256 వరకు వాల్యూస్ రీడ్ చేయొచ్చు లేదా రైట్ చేయొచ్చు. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్. ఇందాక చెప్పినట్టు మనకు సెటప్ ఫంక్షన్, లూప్ ఫంక్షన్ ఉంది. సో మనం దీన్ని స్కెచ్ యొక్క స్టార్టింగే మనకు సెటప్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో వేరియబుల్స్ ఇన్లైట్ చేస్తాం, పిన్ మోడ్స్ డిక్లేర్ చేస్తాం, లైబ్రరీస్ ఏమైనా ఉపయోగించినట్టయితే ఇందులో డిక్లేర్ చేస్తాం. ఇది ఓన్లీ 1 టైం రన్ అవుతుంది. ఎప్పుడైతే పవర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తామో, పవర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అదేవిధంగా లూప్ ఫంక్షన్ కంటిన్యూగా రన్ అవుతుంది. ఇది యాక్టివ్గా బోర్డు యొక్క ఫంక్షనాలిటీని కంట్రోల్ చేస్తుంది. మనం ఏమైనా ప్రోగ్రాంలో కామెంట్స్ ఇవ్వాలనుకుంటే 2 డబుల్ స్లాషెస్ వాడచ్చు.
ఇందులో మనం ఏమైనా రాసుకోవచ్చు. ప్రోగ్రామ్ అనేది దీన్ని ఇంట్లో ఇగ్నోర్ చేస్తుంది. సో ఇందాక చెప్పినట్టు డిజిటల్ రీడ్ అనేది రీడ్స్ వాల్యూ ఫ్రమ్ డిజిటల్ పిన్. అది ఇదర్ హై కావచ్చు, లో కావచ్చు. డిలే అనేది మనకు కొంతసేపు ప్రోగ్రామ్ని పాస్ చేస్తుంది. మనకి ఎంత డిలే కావాలో అంతో బ్రాకెట్లో వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిలే 1000 అని ఇస్తే 1000 మిల్లీ సెకండ్ అంటే ఒక సెకండ్ పాటు మన ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఏది రన్ అవుతుందో అదే అలాగే మధ్యలో పాస్ చేయడం జరుగుతుంది. సో మనకు రన్ చేయడానికి ఇందాక చెప్పినట్టు ఆర్డినోతో వర్క్ చేయడానికి మనకు కంప్యూటర్లో విండోస్, లైనక్స్ లేదా మ్యాక్ ఓఎస్ ఆర్డినో బోర్డు ఉండాలి. ఆర్డినో ఐడి ఫ్రీగా దొరుకుతుంది. అలాగే మనం ఏవైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, వాటికి బ్రెడ్ బోర్డ్స్, వైర్స్, రెసిస్టర్స్ ఎక్సెట్రా కావాలి. సో మనము ఇవన్నీ ఈ చిత్రంలో చూపించిన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ మనం ఇందులో ఆర్డినోకి కనెక్ట్ చేసి మనము వాడుకోవచ్చు. ఆర్డినో ప్రోగ్రామ్ని స్కెచ్ అని పిలుస్తాము. స్కెచ్ .in ఎక్స్టెన్షన్తో సేవ్ చేయబడుతుంది. సో మనకి ఇక్కడ ఆర్డినోలో హై అనే వాల్యూ మనకు వోల్టేజ్లో 5 volts లేదా 3 voltsలో ఇస్తుంది. లో అనేది మనకు తక్కువ వోల్టేజ్ ఇస్తుంది. దాని ద్వారా మనకు ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. ఇందులో మనకు పిన్ మోడ్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఇన్పుట్ మోడ్గా వాడచ్చు, అవుట్పుట్ కోడ్గా వాడచ్చు. డిజిటల్ ఐఓ అంటే డిజిటల్ రీడ్ అంటే మనకు డిజిటల్ పిన్స్ ఇన్పుట్గా అవుట్పుట్గా వాడచ్చు. ఇది ఒక డిజిటల్ రీడ్ అండ్ ఇచ్చినప్పుడు అది డిజిటల్ పిన్ యొక్క వాల్యూని రీడ్ చేస్తుంది. అది ఒక హై అని అవ్వచ్చు, లో అనవచ్చు. డిజిటల్ రైట్ అనేది కూడా అంతే. ఇది వాల్యూ ఆఫ్ హై ఆర్ లో ఇస్తుంది. అంటే ఒక 5 volts లేదా 0 volts అలాగా. సో మనకి ఏ పిన్కైనా మనం ఈ వాల్యూ పాస్ చేయొచ్చు. సో పిన్ మోడ్ అనేది మనం ఇన్పుట్ పిన్గా ఇవ్వచ్చు, అవుట్పుట్ పిన్గా ఇవ్వచ్చు. ఇన్పుట్ పిన్గా ఇస్తే మనం ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయొచ్చు. అవుట్పుట్ పిన్గా ఇస్తే మనం ఇన్ఫర్మేషన్ని పాస్ చేయొచ్చు. అనలాగ్ రీడ్ పిన్స్ మనకు ఓన్లీ రీడ్ చేయడానికి ఉంటుంది. అనలాగ్ రెఫరెన్స్ కాన్ఫిగరేషన్ వాల్యూస్ మనకు బై డిఫాల్ట్ 5 volts ఉంటుంది. అనలాగ్ రైట్ మనకు ఒక అనలాగ్ వాల్యూని ఆ పిన్కి పంపించడం జరుగుతుంది. డిలే అనేది మనకు ప్రోగ్రామ్ని పాస్ చేస్తుంది. ఇది ఒక సింపుల్ ఎల్ఈడి ప్రోగ్రాము యూజింగ్ ఆర్డినో. నేను ఈ 13th పిన్లో ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేయదలుచుకున్నాను. సో మొదటిగా నేను పిన్ మోడ్ 13, అవుట్పుట్ అని ఇచ్చినాను సెటప్ ఫంక్షన్లో. ఎందుకంటే నేను నా ఎల్ఈడిని 13వ నంబర్ పిన్కి కనెక్ట్ చేయదలుచుకున్నాను కాబట్టి. సో నేను పిన్ మోడ్ 13, అవుట్పుట్ అంటే మనము ఈ 13 పిన్కి ఇదర్ వాల్యూ ఆఫ్ హై ఆర్ లో పంపించగలము. సో అవుట్పుట్ పిన్ కాబట్టి. నెక్స్ట్ ఇది సెటప్ లూప్ అయిపోయింది. నెక్స్ట్ వాయిడ్ లూప్ ఫంక్షన్కి వచ్చినప్పుడు నేను మొదటిగా ఎల్ఈడిని ఆన్ చేయాలనుకున్నాను కాబట్టి డిజిటల్ రైట్ 13, హై. ఇప్పుడు నేను ఎల్ఈడిని ఆన్ చేస్తాను. ఎల్ఈడి వెలుగుతుంది. సో ఆ తర్వాత డిలే ఇచ్చాను 1000 milliseconds. సో ఎల్ఈడి అనేది ఈ 1000 milliseconds అంటే 1 సెకండ్ పాటు వెలుగుతుంది. ఆ తర్వాత డిజిటల్ రైట్ 13, లో. ఆ తర్వాత నేను ఎల్ఈడిని ఆఫ్ చేయదలుచుకున్నాను కాబట్టి డిజిటల్ రైట్ 13, లో అనేది లో వాల్యూ లేదా 0 voltsని ఆ పిన్లో పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత నేను ఒక డిలే 1000 milliseconds ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎల్ఈడి అనేది 1 సెకండ్ పాటు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది ప్రోగ్రాము. ఇది సింపుల్ ప్రోగ్రాము, బేసిక్ ప్రోగ్రామ్. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.